ఇగోన్రల్లా మనము చిన్న పిల్లలు అన్నం తినకుంటే బూచోళ్ళు వస్తారా ఎత్తుకుపోతారు అని బెదరగొడతాం కదా. కానీ అప్పుడప్పుడు నిజంగానే బూచోళ్ళు వస్తారు లో వస్తారేంది ఆల్రెడీ వచ్చిర్రు కూడా. పిల్లలను ఎత్తుకపోయిర్రు, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ నెత్తిని పేన్లు ఉరక, వాళ్ళ ఈపు విమానం మూత మోగ. పిల్లలు ఏం చేసిండ్రు అలా కథ కానీ చూడండి మీరే ముచ్చట. అరెరెరెరే ఈ బుడ్డోడు చూడు ఎంత ముద్దుగున్నాడో, నవ్వుతాండు. ఇక ఇప్పుడైతే నవ్వుతున్నాడు కానీ జరసేపటి కిందటి దాకా మస్తు ఏడిపిచ్చిర్రు. ఈడ ఉన్నారు చూడు వీళ్ళే ఆ బూచోళ్ళు. అయితే నల్గొండ జిల్లా తుంగపాడులనొల్ల ఈ ఆటో డ్రైవర్ అంజిబాబు కొడుకును ఇగో దొంగలు ఎత్తుకుపోయిరు. ఈయన ఇంట ఆమెకు ఏదో బీమారస్తే దావకానకు పట్టుకపోయిండు. ఆడ ఆమెతోని ఇద్దరు దొంగలు మాట కలిపిర్రు. సాయం చేసినట్టు వేసి ఈ పిల్లగాన్ని ఎత్తుకుపోయిర్రు. పాపం ఎంత గోసపడ్డాడో ఈ సంటోడు. అరే ఎంతున్నాడోల్లా, తల్లి దగ్గర లేకుంటే ఎట్లా అనిపిస్తుంది. అయినా వీళ్ళకు కొంచెమన్నా జాలి దయా ఉండదా, చిన్నోళ్ళని ఎత్తుకుపోయేందుకు. అయితే ఈడ పోలీసులను మెచ్చుకోవాల్సిందే. జప్పున్నే ఆ కిడ్నాపర్లను దొరకబట్టిర్రు. బుడ్డోడిని వాళ్ళ అమ్మనాయనకు అప్పచెప్పిర్రు. అందుకే నేను చెప్పేది ఏందయ్యా అనంటే చిన్న పిల్లలను జర ఎప్పటికీ ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళని నమ్మి ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెట్టకూరి, ఎందుకన్నా మంచిది. ఎవరు వేసుంటోళ్ళో ఏం తెలుస్తలేదు మరి.